హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ ఈసీ వాళ్ళకి నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్ నుండి మెష్ కరెంట్ ఈక్వేషన్స్ ఎలా రాయాలో అంటే ఫర్ టూ లూప్ సర్క్యూట్స్కి రైట్ ద మెష్ కరెంట్ ఈక్వేషన్స్ అండ్ అరేంజ్ దెమ్ ఇన్ మ్యాట్రిక్స్ ఫామ్. మీకు ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను అంటే బేసిక్స్లో చెప్పానండి. ఇలా ఉండి యారో మార్క్ ఇలా ఉందంటే మీనింగ్ ఏంటి, మైనస్ ప్లస్ అని ఇలా ఉంటుంది. అంటే ఇలా మైనస్ ప్లస్ అంటే ప్లస్ ఉన్నదేమో వోల్టేజ్ అంటే పొటెన్షియల్ రైజెస్ అవుతుంది, ఇలా ఉంటేనే పొటెన్షియల్ డ్రాప్ అనమాట. ఓకే, అలా ఇలా రెసిస్టర్ కెపాసిటర్ ఇలా ఏదున్నా ప్లస్ మైనస్ ఉంటాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది, పొటెన్షియల్ డ్రాప్ అనేది ఉంటుంది. ఓకే, దాన్ని బట్టి మనం ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి ఇచ్చారు కదా లూప్స్, ఇచ్చిన సర్క్యూట్లోనే ఇచ్చేసారండి కరెంట్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్స్, కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుందని ఇచ్చేసారు. ఓకే, అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందని చెప్పాను, ఇది మైనస్ ఇది ప్లస్. ఇక్కడ కూడా మనం ఏం తీసుకోవాలి, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా వెళ్తుంది కాబట్టి ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఇవి ఇలా నోట్ చేసుకుంటే మీకు మెష్ కరెంట్ ఈక్వేషన్స్ రాయడం ఈజీ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు మనం ఏం నోట్ చేయాలి, ప్లస్ నోట్ చేయాలి. ఆల్రెడీ ఇలా చెప్పాను కదా, ఇలా ఉంది అంటే కరెంట్ డైరెక్షన్ ఇలా ఉంది అనుకోండి, ఇది ప్లస్ మైనస్ కదా, అంటే ప్లస్ నుంచి మైనస్కి కరెంట్ పాస్ అవుతున్నప్పుడు ఏం నోట్ చేస్తాము, మైనస్ అనేది నోట్ చేస్తాము. ఇలా ఉందనుకోండి, ఇది మైనస్ ప్లస్, కరెంట్ డైరెక్షన్ ఇలా ఉంటే ఓకే మనం ఏం నోట్ చేసుకోవాలి, ప్లస్ నోట్ చేసుకోవాలి. అలా ఇలా ప్లస్ మైనస్ కరెంట్ డైరెక్షన్ ప్లస్ నుంచి మైనస్కి ఇలా వెళ్తున్నప్పుడు మైనస్ కన్సిడర్ చేసుకోవాలి, ఇలా ఉన్నప్పుడు ప్లస్ కన్సిడర్ చేసుకోవాలి. అలా మనం మెష్ కరెంట్ ఈక్వేషన్స్ రాయాలి. ఓకే, ఇప్పుడు ఇలా చూసుకుంటే అప్లై కేవీఎల్ ఫర్ లూప్ 1. అప్లై కేవీఎల్ ఫర్ లూప్ 1. ఓకే, ఇక్కడ చూడండి క్లాక్ వైజ్ డైరెక్షన్ కదా, అంటే మైనస్ నుంచి ప్లస్కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఏం నోట్ చేయాలి, ప్లస్ నోట్ చేయాలి. అంటే 50 విత్ యాంగిల్ 0 degrees. మళ్ళీ ఇలా ఉంది, ప్లస్ నుంచి మైనస్కి వెళ్తుంది అంటే ఏం నోట్ చేయాలి, -5i1 అని నోట్ చేయాలి. -5i1 అని ఎందుకు నోట్ చేస్తామంటే అసలు మనకి కిర్చాఫ్ వోల్టేజ్లో ఏంటి, సమ్ ఆఫ్ ద వోల్టేజెస్ ఈజ్ ఈక్వల్ టు ద 0 కదా. ఓకే, ఇక్కడ మనకి వోల్టేజ్ నోట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ ఒక వోల్టేజ్ ఉంది, ఇక్కడ కూడా ఏం నోట్ చేస్తాము, వోల్టేజ్ నోట్ చేయాలి మనకి. బట్ వోల్టేజ్ ఉందా లేదు, మనకి వోల్టేజ్ ఫార్ములా ఏంటి, V = IR కదా. ఓకే, దాన్ని బేస్ చేసుకుని I × R అని రాస్తాం. ఇక్కడ ఇలా కరెంట్ డైరెక్షన్ అనేది ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి -5i1. నెక్స్ట్ ఇప్పుడు ఇలా వస్తున్నప్పుడు ప్లస్ మైనస్ అంటే ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి కరెంట్ ఏం కన్సిడర్ చేస్తాం, మైనస్ ఎంత ఉందండి వాల్యూ, J10 ఇక్కడే నోట్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్న ఈ ఇండక్టర్ అనేది మనకి లూప్ 1కి లూప్ 2కి కామన్గా ఉంది కాబట్టి -J10 I1 - I2 అని నోట్ చేసుకోవాలి. I1 - I2 = 0 అని నోట్ చేయాలి. ఓకే, ఇప్పుడు సింప్లిఫై చేసుకోండి. 50 విత్ యాంగిల్ 0 -5i1. ఇప్పుడు ఈ J10తో మల్టిప్లై చేయండి, -J10i1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ J10 I2 = 0. ఓకే, నెక్స్ట్ 50 విత్ యాంగిల్ 0. ఇక్కడ ఈ రెండిట్లో ఏం కామన్ తీయొచ్చు మనం, -i1 కామన్ తీస్తున్నానండి. అప్పుడు రిమైనింగ్ ఉండేది ఏంటి, 5 + J10 ఉంది. నెక్స్ట్ ఇక్కడేముంది, -J10 I2 = 0. ఓకే, ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ని మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను. ఓకే, ఈ ఈక్వేషన్ని మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను. మైనస్తో మల్టిప్లై చేయడం అంటే ఏమవుతుంది, ప్లస్ ఉన్న ప్లేస్లో మైనస్ వస్తుంది, మైనస్ ఉన్న ప్లేస్లో ప్లస్ వస్తుంది కదా. ఇక్కడ ఏముంది, ప్లస్ ఉంది. బట్ ఎప్పుడైతే మనం మైనస్తో మల్టిప్లై చేస్తున్నామో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి -50 విత్ యాంగిల్ 0 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది అంటే ప్లస్ I1 5 + J10. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఏమవుతుంది, -J10 I2 = 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ I1 5 + J10 -J10 I2 = ఈ వోల్టేజ్ సోర్స్ ఏదైతే ఉందో ఈక్వల్ కట్ పంపించేయండి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈక్వల్ గిట్ వెళ్ళేప్పటికి ఏమవుతుందండి, ప్లస్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ అప్లై కేవీఎల్ ఫర్ లూప్ 2. అప్లై కేవీఎల్ ఫర్ లూప్ 2. ఓకే, ఒకసారి సర్క్యూట్ చూసుకోండి. ఇప్పుడు కేవీఎల్ అనేది లూప్ 2కి అప్లై చేయాలి కదా. ఇలా తీసుకుంటే ఇక్కడ కూడా మనకి ఇచ్చింది క్లాక్ వైజ్ డైరెక్షనే.
క్లాక్వైజ్ డైరెక్షన్ ప్లస్ మైనస్ అంటే ఏం తీసుకోవాలి, మైనస్ J10 ఆఫ్, ఇది ఏమని చెప్పాను, ఈ ఇండక్టర్ అనేది మనకి లూప్ 1కి లూప్ 2కి కామన్గా ఉంది కాబట్టి రెండు కన్సిడర్ చేయాలి. అందుకని మైనస్ J10 ఆఫ్, ఫస్ట్ ఇప్పుడు మనం కన్సిడర్ చేసేది సెకండ్ లూప్ కాబట్టి ఫస్ట్ I2 రాయాలి. మైనస్ J10 ఆఫ్ I2 మైనస్ I1, నెక్స్ట్ ఇలా వెళ్తుంది అంటే మైనస్ 3I2, మళ్ళీ ఇలా వచ్చేప్పటికి మైనస్ J4I2 అని నోట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనకి మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. నేను ఈక్వేషన్ రాస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకే, మైనస్ J10 ఆఫ్ I2 మైనస్ I1 మైనస్ 3I2 మైనస్ J4I2 ఈక్వల్ టు 0. ఇప్పుడు మల్టిప్లై చేయండి, J10 I2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ J10 I1 మైనస్ 3I2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ J4I2 ఈక్వల్ టు 0. ఫస్ట్ I1 టర్మ్స్ ఏమున్నాయో నోట్ చేయండి. ఎక్కడుంది, ఒక్కటే ఉంది కదా I1 టర్మ్ అంటే J10 I1. నెక్స్ట్ ఏంటి, I2 టర్మ్స్ నోట్ చేయండి. I2 టర్మ్స్ ఎన్ని ఉన్నాయండి, ఇక్కడ I2 ఉంది, ఇక్కడ I2 ఉంది, ఇక్కడ I2 ఉంది. ఓకే, ఈ మైనస్ J10 I2లో నుంచి ప్లస్ J4I2ని సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేసి రిమైనింగ్ ఉండేదేంటి, మైనస్ J6I2 మైనస్ 3I2 ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు J10 I1, ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, మైనస్ I2 కామన్ తీయచ్చు కదా. మైనస్ I2 కామన్ తీస్తే ఏమవుతుంది, ప్లస్ J6 ఈక్వల్ టు 0. ఓకే, మైనస్ 3I2 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ J6I2. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ని నేను మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను. మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, మైనస్ J10 I1 అంటే ప్లస్ ఉన్న టర్మ్ ప్లేస్లో మైనస్ వస్తుంది, మైనస్ ఉన్న ప్లేస్లో ప్లస్ వస్తుంది. ఓకే, ప్లస్ I2 ఆఫ్ 3 ప్లస్ J6 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని మ్యాట్రిక్స్ ఫామ్లో అరేంజ్ చేయండి. ఓకే, అరేంజ్ ఈక్వేషన్ 1 అండ్ 2 ఇన్ మ్యాట్రిక్స్ ఫామ్. ఈక్వేషన్ 1ని అలానే ఈక్వేషన్ 2ని మ్యాట్రిక్స్ ఫామ్లో అరేంజ్ చేయండి. ఈక్వేషన్ 1 ఏముందండి, 5 ప్లస్ J10, I2నేమో మైనస్ J10 కదా. ఓకే, 5 ప్లస్ J10 మైనస్ J10. ఈక్వేషన్ 2 ఏముంది, మైనస్ J10 3 ప్లస్ J6 I1 I2 ఈక్వల్ టు 50 విత్ యాంగిల్ 0, ఇక్కడేమో 0. ఓకే, ఇలా మ్యాట్రిక్స్ ఫామ్లో అరేంజ్ చేయాలి. ఓకే, కరెక్ట్ ప్రొసీజర్ ఇది. ఓకే, ఇలా మీరు మళ్ళీ మైనస్తో మల్టిప్లై చేయడం ఇవన్నీ కష్టం కదా అనుకుంటే ఏం చేస్తారు అంటే, స్టార్టింగ్ సైన్ ఏదైతే ఉందో ఆ సైన్తోనే డైరెక్ట్గా చేసేస్తే మీరు ఏ మైనస్తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ఏమని చెప్పాను, ఇలా కరెంట్ డైరెక్షన్ ఇలా ఉంది కాబట్టి మైనస్ నుంచి ప్లస్కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ మనం ప్లస్ కన్సిడర్ చేసాం. అలా కాకుండా స్టార్టింగ్ సైన్ అంటే మైనస్ 50 విత్ యాంగిల్ వేసేయచ్చు. నెక్స్ట్ ఇలా వెళ్తున్నప్పుడు స్టార్టింగ్ ఇక్కడ ఏముంది, ప్లస్ ఉంది కదా, ప్లస్ వేయచ్చు. అలా ఇటు వచ్చినప్పుడు ఇక్కడ ప్లస్ వేసి అలా చేస్తే మీరు ఏ మైనస్తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేకుండానే ఈక్వేషన్స్ అనేవి వస్తాయండి. బట్ ప్రొసీజర్ మాత్రం ఇదే, ఇలా వెళ్తున్నప్పుడు ఈ సైన్ కన్సిడర్ చేసుకోవాలి.